హే హాయ్ ఎవ్రీవన్. సో నిన్న యాక్చువల్గా నిన్న పూజ బర్త్డే ఉండే May 30th. సో ఇంటి దగ్గర నైబర్స్ వాళ్ళతోటి రెస్టారెంట్కి వెళ్ళాము, మన బుఫేకి వెళ్ళాము అనమాట. అక్కడ వాళ్ళకి తెలియకుండానే చిన్న కేక్ ఒకటి ఆర్డర్ ఇచ్చా. అన్ఎక్స్పెక్టెడ్గా కేక్ లాస్ట్లో లాస్ట్లో కేక్ వచ్చేటప్పుడు కొంచెం భయపడుతుంది. అందరు జనాలు వాళ్ళు ఒకేసారి వచ్చి క్లాప్స్ మ్యూజిక్ పెట్టేటప్పటికి అందరు చూస్తుర్రంట, మరి సిగ్గుపడుతుంది. మరి అంతమంది చూస్తారు. బుఫేలు అంటే ఎంతమంది ఉంటారు, అంతమంది చూస్తే భయం వేయదు. అందరికి తెలుసు వద్దని బర్త్డే అని చెప్పేసి, ఎవరికి తెలియకుండా ఆ పక్కన సైలెంట్ టేబుల్ వాళ్ళు లేచి లేచి చూస్తున్నారు. వాళ్ళకి కేక్ ఇస్తావని చెప్పి వాళ్ళ బాధ, నువ్వేమో ఇయ్యలేదు. బేసిక్గా అందరూ వచ్చి సెలబ్రేట్ చేస్తారు, అందరికీ టేబుల్కి వెళ్ళి కేక్ కట్ చేయాలి, సరే కేక్ ఇవ్వాలి. ఇది ఇక్కడ ఇది అక్కడే రెస్టారెంట్లోనే తినేటప్పుడు. నేనైతే మంచిగా నాన్ వెజ్, మేమందరం వెజ్, వీళ్ళందరూ వెజ్, మేకలు ఒక్కడవే నాన్ వెజ్. నీట్గా స్టార్టర్స్ దగ్గర మొదలు పెడితే మెయిన్ కోర్స్ వరకు. ఇంకా ఈవినింగ్ ఇంటికి వచ్చిన తర్వాత చిన్న కేక్ కటింగ్ సింపుల్గా. కేక్ కట్ చేయడం కూడా రావట్లేదు, మళ్ళీ అందుకే కదా నిన్ను పక్కన పెట్టుకున్నా, అట్లా కట్ చేపిస్తామనేసి. కట్ చేపియట్లేదు కదా. ఇయర్ మొత్తంలో ఈ ఒక్క రోజే కదా నువ్వు యాక్టివ్గా ఉండేది. నేను ఎప్పుడు యాక్టివ్గానే ఉంటాను, ఇంకా ఎక్కువ యాక్టివ్గా రోజు కంటే. ఆ రోజు గుర్తిస్తావు, ఉత్తప్పుడు గుర్తియలేదు. ఈమెకి కేక్ పెట్టినా కోపమే వస్తుంది. కోపం వస్తుంది అంటే మరి పెట్టేలాగా పెట్టాలా? ఫేస్ పైన పెడితే ఫేస్ పైన పెట్టుకోవద్దు, అట్లా నోట్లో తినాలా. నోట్లోకే పెట్టాలి కదా కేక్. నెక్స్ట్ చూద్దాం, తేజ వచ్చినప్పుడు చూద్దాం. అంటే మనకి చిన్నగా పెట్టాలా? ప్రతిదీ ప్రాబ్లం. నేను చిన్న ముక్కే పెట్టినాడు, అయిపోయింది అట్లా. నువ్వు చిన్న ముక్క పెట్టినావు కానీ ఫేస్ కంటించేసరికి కొంచెము ఆ క్లిప్ లేనట్టుంది. కొంచెం ఫేస్ క్లిప్ లేకపోతే ఫేస్ కేది లేదు, నువ్వు పెట్టినావు లాస్ట్ లో పెట్టాను. క్రీములతో ఆడుకునే వాళ్ళు వేరే ఉంటారు. నువ్వు పాపం నువ్వు అంత అది కాదు కదా. మాదంతా సాంప్రదాయంగా వెళ్ళాలి. ఇప్పుడు ఒక పెద్ద డిస్కషన్ జరిగింది. వీళ్ళకి డిస్కషన్ కాదు, గొడవ పడుతున్నారు ఇద్దరు. నాకు ఇంత పెట్టినావు, నీకు ఇంత పెడతా అని. ఆ టేబుల్ పైన 2 కత్తులు నేను పొడుచుకొని చచ్చిపోయేది. వీడియో తీసే బదులు ఐడియా అప్పుడే ఇచ్చేయాల్సిందిగా. అప్పుడు గుర్తు రాలేదు, ఇప్పుడు గుర్తొచ్చింది. గెలిచిన వాళ్ళు ఓడిపోయిన వాళ్ళు కేక్ పెట్టాలి. నేనే ఇక పెట్టుకున్నా అంటే నేను ఓడిపోయినట్టేగా. ఇంకా అంత పెద్దగా నోట్లో పోవాలి కదా, దానికోసం డిస్కషన్, అది గొడవ కాదు. ఇంకా ఉండే యాక్చువల్లీ డిస్కషన్, కానీ మరి ల్యాగ్ అయిపోతుందని చెప్పి. ఇవన్నీ ఇంకా లాస్ట్లో రెస్టారెంట్లో ఫోటో ఏం సిగ్గుపడుతున్నాయి అబ్బా. నేను దాని అక్కడ గ్రూప్లో నాదంతా ఫోకస్ ప్లేట్ మీదే ఉంది. మనదంతా స్పెషల్ ఫుడ్ కదా. వీళ్ళందరూ అక్కడ బ్యూటీస్, ఇంకా వీడాడు తాగబోతాడు. మార్నింగ్ ఒక కేక్ కట్ చేసింది, ఈవినింగ్ ఒక కేక్ కట్ చేసింది. మొత్తానికైతే యానివర్సరీ రోజు కూడా 2 కేక్స్ అయినాయి, ఇప్పుడు కూడా 2 కేక్స్ అంకుల్తో. సో ఇట్లా అయిపోయింది బర్త్డే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.